వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేరింకిలాకులు ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదపడంచుల్లో ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే, బ్రిటిష్ హయాంలో కృష్ణానది నుండి కంకిపాడు మీదుగా కొన్ని వేల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందించేందుకు, మచిలీపట్నం పరిసర గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి మరియు అప్పటి ప్రజల రాకపోకల కొరకు వేరింకిలాకు వద్ద బందరు కాలువపై వంతెనకు ఏర్పాటు చేసిన లాకులు అధికారుల పర్యవేక్షణ లోపంతో మరమ్మతులకు నోచుకోక వంతెనకు అమర్చిన ఇనుపగేట్లకు తుప్పుబట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు వంతెన చుట్టూ మర్రి చెట్లు, పిచ్చి మొక్కలు విస్తృతంగా అల్లుకుపోవడంతో బీటల వారి వంతెన ప్రమాదభరితంగా మారింది. ప్రజలు, వాహనదారులు సౌకర్యార్థం మరి ఒక నూతన వంతెన ఏర్పాటు చేసినప్పటికీ పాత వంతెనకు అప్పటి బ్రిటిష్ వారు వ్యవసాయ మరియు తాగునీటి అవసరాల కొరకు లాకులు ఏర్పాటు చేసి ఉండడం వలన సదరు వంతెన ప్రమాదం జరిగిన ఎడల బందరు కాలువ ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు నీట మునగడంతో పాటు పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉండడంతో బందరు కాలువ ఆయకట్టు పరిధిలోని వేల హెక్టార్ల సాగు భూమికి నీరు అందక వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రైతులు, పరిసర గ్రామాల ప్రజలు కోరుచున్నారు. పీపుల్స్ వాయిస్ ప్రజావాణి యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.